మంచిగా అయింది పోండి, మీకు గట్లనే కావాలి. అయ్యో వచ్చిండ్రానుల్లా? ఏం లేదుల్లా, ఏపీలో గాలివీడు ఎంపీడీఓ మీద దాడైంది కదా, గా ముచ్చటే చూస్తున్నా నేను. గా దాడికేంచి దాడి చేసిన పంకపాటి లీడర్ అరెస్ట్ దాక ఎంపీడీఓను జూర్నీకి దావకానికి పోయిన చిన్న సీఎం పవన్ సార్ కేంచి మళ్ళొక పారి ఫ్యాన్స్ మీద గరమైన ముచ్చట దాక చూస్తే సినిమా చూసినట్టే ఉన్నదుల్లా నాకైతే. నేను చెప్పుడు ఎందుకని మీరు కూడా చూడండి రోపారి. ఎంపీపీ కూసుండే అర్రతాళం కావాలని అడిగితే ఇయ్యలేడని గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును కొట్టిండు పంకపాటి సుదర్శన్ రెడ్డి. ఎంపీపీ ఎంత మీ అమ్మ అయినా కూడా గట్ల తాళాలిచ్చుడుండది, ఎంపీపీ వత్తే గామెకే తాళమిత్తానన్నాడట ఎంపీడీఓ సారు. ఇక గంతే ఎంట పెట్టుకొని వచ్చిన మనుషులతోటి ఎంపీడీఓను కలిసి మస్తు కొట్టిండు గి మోతవారి. ఇక ముచ్చట మీద రాష్ట్ర సర్కారు బగ్గనే గరం మీద ఉన్నది. ఆఫీసర్ల మీద దాడి చేసినందుకు 13 మంది మీద కేసు కూడా చేసిండ్రు పోలీసోళ్ళు. ఇక అరెస్ట్ చేసేటప్పుడైతే అంకుశం సినిమా రిపీట్ అయినట్టే అనిపించింది. సుదర్శన్ రెడ్డి గల్ల పట్టుకొని మరీ గుంజుకపోయిండ్రు పోలీసోళ్ళు. ఇడువు అని గైన ఎంత మొత్తుకున్నా కూడా అస్సలిన్లే పోలీసోళ్ళు. దెబ్బలు దాకి కడప రిమ్స్ దావకంల పడ్డ ఎంపీడీఓను పరామర్శించిండు చిన్న సీఎం పవన్ సారు. ఏం ధైర్యం జడకుండ్రి, మీకు మేమున్నామని కూడా ధైర్యం చెప్పిండు. డాక్టర్లతోని మాట్లాడి అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడు. ఇక అటెన్కల మైకుల ముంగడికి వచ్చి మాట్లాడుతుంటే పబ్లిక్ ఒక్కటే మొత్తుకున్నారు, ఓజీ ఓజీ అని, కళ్యాణ్ బాబు అని. అహంకారం తగ్గే వరకు మీరు ఇష్టానికి మాట్లాడిన ఏంటా మీరు ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు. అక్కరండి ఎప్పుడు ఏసొంటి నినాదాలు ఇయ్యాలనో కూడా తెలియదా? నడువుని పక్కకు అని గరమైండు నినాదాలు చేసిన పబ్లిక్ మీద. మరి లేకపోతే ఎందుల్లా? అరే గైన పోయిందే పని మీద గిల్లొర్లేదేంది? గిప్పటికే శానా మలకల చెప్పిండు, పనులు వేసుకొని ఇయ్యుండ్రి, గిట్లా ఏడబడతాడ ఒర్రకుండ్రి అని. అయినా మారకుంటే ఎట్లనో ఏమో గీళ్ళు గాని గిప్పటికెంచి అధికారుల మీద ఎవ్వలన్నా దాడి చేస్తే అస్సలు ఊకునేదే లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు చిన్న సీఎం పవన్ సారు. ఇక చూడాలే మరి ముంగట ఎట్లుండబోతున్నదో ఏపీ రాష్ట్రం.